పుస్తకాల ఎగ్జిబిషన్ అనగానే అక్కడికి వెళ్ళి తోచినన్ని పుస్తకాలు కొంటున్నామా? పుస్తకాల షాప్లో వరుసగా పెట్టిన పుస్తకాలు చూడగానే మీ చేతులు కొనాలి అన్న దురద మొదలై 1కి 4 పుస్తకాలు ఎక్కువ కొంటున్నారా? అయితే మీరు సుండోకు గురించి తెలుసుకొని తీరాలి. హలో ఫ్రెండ్స్, కళ్యాణ సైమై వాయిస్ కళ్యాణ్ చెప్పే కబుర్లకు స్వాగతం. ఈరోజు జపనీస్ వర్డ్ సుండోకు గురించి మాట్లాడుకుందాం. మీరు ఈ వీడియో చూసే ముందర మీరు ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఆ చేత్తోనే లైక్ బటన్ కొట్టి వెనక్కి వాలి ప్రశాంతంగా ఈ వీడియో చూడండి. ఓకే, అసలు సుండోకు అంటే ఏమిటి? జపనీస్ పదాలైన సుండే అంటే స్టాక్ అని అర్థం, మరి ఓకు అంటే అనుమతించే అని అర్థం. సుండోకు పుస్తకాలు సంపాదించి వాటిని చదవకుండానే పోగు చేయండి. ఇప్పుడు మనం చదవగలిగే దానికంటే ఎక్కువ పుస్తకాలు కొనుగోలు చేసినందుకు మనందరం దోషులమైపోయాం. కానీ సుండోకు దాన్ని సరికొత్త స్థాయికి తీసుకువెళ్ళింది. ఈ పదం 20వ శతాబ్దంలో చివరిలో ప్రజాదరణ పొంది మరియు ఆనందాన్ని సంపూర్ణంగా నిక్షిప్తం చేసుకుంది. కొన్నిసార్లు తప్పు అనిపించినా ఇది ఒక పర్సనల్ లైబ్రరీ తయారు చేసుకోవటం, చదవకుండా పుస్తకాలు కొని ఇంటి నిండా పేర్చడం సుండోకు అంటారు. ఈ లక్షణం ఉన్న వాళ్ళు పుస్తకాలు చదవరు, కేవలం కొని పేరుస్తారు. ఒక గొప్ప లైబ్రరీ ఉన్న భావన వాళ్లకు తృప్తినిస్తుంది. ఈ సుండోకు అనేది ఒక రకమైన మానసిక సమస్య. ఈ సుండోకు లక్షణం ఉన్నవాళ్లు పుస్తకాల షాపుకు కేవలం ఒక టాపిక్ మీద పుస్తకాలు కొనడం అని వెళ్ళి 1కి 4 రకాల పుస్తకాలు కొంటారు. మరికొందరు అందమైన లైబ్రరీ కోసం ఇంటి నిండా పుస్తకాలు కొంటారు. మరికొందరు వాళ్ళు ఎప్పటికీ ఆ పుస్తకాలు చదవరు అని తెలిసి కూడా పుస్తకాలు కొంటారు. అంతే. ఈ సుండోకు నిజానికి ఒక సమస్యగా పేర్చుకుంటూ పోయే ఈ పుస్తకాలు పాతబడి ఇల్లు అంతా పాడు కూడా అవుతుంది. కానీ పుస్తకాలు కొనటం మాత్రం మానరు. ఎప్పుడన్నా చదవాలి అని అనుకుంటూ కొంటూ పోతూ ఉంటారు. ఈ పుస్తకాలు కొనడం అనే ఆలోచనను అదుపు చేసుకోలేరు. సుండోకు మానసిక సమస్య అవుననే అనాలి. సుండోకును క్లినికల్ డిజార్డర్ గానే పరిగణించారు, కానీ ప్రమాదకరమైంది కాదు. ఇది ఒక సమస్య అయినప్పటికీ విజ్ఞానం పెంచే పుస్తకాలు ఎప్పటికైనా ఉపయోగకరమైనవే. పుస్తక ప్రియులైన మీరు ఈ సుండోకు నుండి బయటపడాలి అంటే చదవడం మొదలు పెట్టడమే, వరుస పెట్టి పుస్తకాలు చదవడమే. ఓ ప్రణాళిక వేసుకుని వారానికి ఒక పుస్తకం చదవటం మొదలు పెడితే ఈ సుండోకు సమస్య నుండి బయటపడిపోవటమే. పోగు చేయటం, చదవటం, ఈ రెండిటి మధ్య బ్యాలెన్స్ చేసుకుంటే మీరు సుండోకు నుండి బయటపడినట్టే. మొత్తానికి సుండోకు ఓ గమ్మత్తైన మానసిక సమస్య అయినా ఉపయోగపడే సమస్య. ఇలాంటి సరదా విశేషాలు మరికొన్ని కబుర్లు మీరు వినాలి అంటే కళ్యాణ సైమై వాయిస్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మరోసారి మంచి సబ్జెక్టుతో మీ ముందుంటాను. నమస్తే.